కారం. కారం ఇది అది మిక్స్ చేయండి. నేను ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. ఏం చేస్తుంటారు? నేను జస్ట్ హౌస్ వైఫ్. హౌస్. పిల్లలండి? 3 పిల్లలండి. కొంచెం మైదా పిండి, కొంచెం 15 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మైదా పిండి, కార్న్ ఫ్లోర్ కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ బైండింగ్ అయ్యి డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి. ఓకే. అంటే పకోడీలు వేసుకున్నట్టు వేసేసుకోవడమే. ఇప్పుడు కొంతమంది కాలీఫ్లవర్ తోటి కూడా సిమ్ లో పెట్టమంటారా? ఇవన్నీ వేసారు. ఓకే. అవును, కాలీఫ్లవర్ తో కూడా చేస్తూ ఉంటారు. సార్ తిప్పమంటారా? కొంచెం ఇంకా గోల్డ్ కలర్ రావాలా? సరిపోతుంది. కొంచెం అది లోపలిది కొంచెం ఉడకాలి. ఉడకాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఉదయ్ గారు ప్లేట్ లో తీసేసుకుందామా? ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుందాం. దీనికి ఇది వేరే దానికా ఇది పక్కన పెట్టేస్తున్నాను. అయితే దీంట్లో పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేస్తాను. దీంట్లో ఆయిల్ పొద్దు కొంచెం, అంటే కర్రీ లాగా చేస్తారా? కొంచెం కొంచెం. కరివేపాకు వేస్తున్నాం అండి ఇప్పుడు. ఇది టమాటో సాస్ అండి. కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ అండి. రెడ్ చిల్లీ పేస్ట్ సిమ్లో పెడతాను. కొంచెం సోయా సాస్ అండి. సోయా సాస్ అది దాంట్లో వేసేద్దాం. ఏదండి? అది దాంట్లో మేము ఫ్రై చేసుకున్నామని దీంట్లో వేసేద్దామా? కొంచెం సాల్ట్ కూడా వేద్దాము దాంట్లో. దీంట్లో అంటే సాసెస్ లో ఉంటాయి కానీ కొంచెం వేద్దాం. నార్మల్ గా ఉంది, ప్రాబ్లం లేదు. కొంచెం ఇది ఇట్లా కలిపిన తర్వాత దీనికంతా అంటుకునే వరకు మనం మీకు డ్రై లాగా కావాలంటే ఇట్లానే తీసుకోవచ్చు. ఓకే. కొంచెం వెట్ కావాలంటే కొంచెం వాటర్ తీసుకుని సాస్ లాగా. ఓకే. వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది. కొంచెం మూత పెడితే దానికి ఆ మసాలా అంతా దానికి మూత పెట్టుకుంటుంది. ఎంతసేపు ఉంచాలండి మూత పెట్టి? ఒక 1 minute. 1 minute అంటే ఆవిరితో దానికి పడుతుంది. ఉదయ్ గారు ఒకసారి చూద్దామండి. అయిపోయి ఉండొచ్చు. మనం దీంట్లో ఫుడ్ కలర్ వేయకుండానే చక్క మంచి కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. కొంచెం దీని మీద కొత్తిమీర వేస్తే బాగుంటుంది. వేడి వేడి మష్రూమ్ 65 రెడీ. ఓకే. మష్రూమ్ 65 టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, కార్న్ ఫ్లోర్, మైదా, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నూనె. మష్రూమ్ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో క్లీన్ చేసి కట్ చేసిన మష్రూమ్స్, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కలిపి తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలిపి 15 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో మష్రూమ్స్ మిక్స్ ను పకోడీల్లా వేసి
గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసి టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఇప్పుడు మష్రూమ్స్ ని కూడా వేసి 1 నిమిషం మూత పెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, వేడి వేడి మష్రూమ్ 65 రెడీ. మష్రూమ్ 65 కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఉదయ్ కుమారి గారు, టేస్ట్ మాత్రం సూపర్ అండి. మరి మా సకులందరి కోసం నాన్ వెజ్ లో అయితే చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి 65 అని అట్లా, కానీ వెజిటేరియన్ లో మీకు చూపించారు మంచి ఐటమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, మష్రూమ్ 65 చాలా టేస్టీగా ఉంది. ఉదయ్ కుమారి గారు చాలా ఈజీగా చేసి చూపించారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2255-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. రేపు వంటల సందడి కార్యక్రమంలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.